రైట్. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మారింది ఒక ఘటన. సో ఈటల రాజేందర్కి సంబంధించిన విషయమే ఇవాళ అన్ని ఛానల్లో కూడా ట్రెండింగ్ నడుస్తుంది, అన్ని ఛానల్లో కూడా లైవ్ నడుస్తున్న పరిస్థితి. సో అసలు ఈటల రాజేందర్ ఏం చేసిండు, ఈటల రాజేందర్ కొట్టింది ఎవరిని, అసలు ఎందుకు కొట్టిండు, కొట్టడానికి గల కారణాలు ఏందని చెప్పేసి అయితే చాలామంది వెతుకుతున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఈటల రాజేందర్ కొట్టడానికి కారణాలు తర్వాత విషయం, కానీ అసలు ఈటల రాజేందర్ లాంటి ఒక వ్యక్తి మీద చేయి చేసుకోవడం ఏంది అని చెప్పేసి చాలామంది కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. సో ఈటల రాజేందర్ జనరల్గానే సౌమ్యుడు, మృదు స్వభావి, కొంచెం మెల్లగా మాట్లాడతాడు అని చెప్పేసి అయితే మొత్తంగా టాక్ ఉన్నది. సో చాలా ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఎక్కడ కూడా అగ్రెసివ్ కనవాళ్ళే ఎవరి మీద కూడా దాడి చేసినట్టు కూడా మనకు ఒక్క వార్త కూడా లేదు. సో కేవలం ఒక హుజురాబాద్ ఎన్నికల సమయంలో కాస్త ఎమోషనల్ అయ్యాడు, కాస్త అగ్రెసివ్గా కనబడ్డాడు. కానీ సో మరి ఎక్కడ కూడా ఏ ఎన్నికల్లో కూడా ఆయన మొత్తం రాజకీయ చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఎమోషనల్ కానీ అగ్రెసివ్ కానీ ఈటల రాజేందర్ కనిపించలేదు. సో ఎట్లాంటి ఈటల రాజేందర్కి ఎందుకు కోపం వచ్చింది, ఒక వ్యక్తి మీద ఎందుకు దాడికి పాల్పడ్డాడని వివరాలని చెప్పుకునే ముందర అసలు ఒకసారి దాడికి సంబంధించిన విజువల్స్ చూద్దాం మనం. సో ఇక్కడ మనం చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఈటల రాజేందర్. సో మీరు చూస్తున్నారు ఇక్కడ విజువల్స్, ఒక వ్యక్తిని ఈటల రాజేందర్ కొట్టడానికి పోవడం. సో ఆ వెంటనే అతని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన సహచరులు, ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది అనుకోవచ్చు, ఆయన కార్యకర్తలు అనుకోవచ్చు, వెళ్ళి ఆయన మీద పక్కన ఉన్నటువంటి వ్యక్తి మీద పెద్ద ఎత్తున దాడికి అయితే దిగారు. సో ఈ దాడి వెనకాల ఒక పెద్ద కథ ఉంది. ఒక ప్రాంతానికి సంబంధించిన భూమికి సంబంధించిన బాధితులు ఉన్నారు. సో కొరిమెల పోచారం మున్సిపాలిటీ, సో పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్కి సంబంధించిన సమస్య ఇది. సో పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్కి సంబంధించిన సమస్య ఇది. అసలు ఏం జరిగింది ఏకశిలానగర్లో అంటే 1985లో, సో 1985 ఆ టైంలో ఒక వ్యక్తి సర్వే నెంబర్ 1985లో ఈ ఏకశిలానగర్లో అంటే పోచారం మున్సిపాలిటీలోని కొరిమేల గ్రామ పంచాయతీ సంథింగ్ గతంలో గ్రామ పంచాయతీ ఉండేనంట, తర్వాత పోచారం మున్సిపాలిటీలోకి మారింది. సో ఆ టైంలో 1985లో సర్వే నెంబర్ 739 నుంచి 739 కొంచెం చిన్న చేస్తా, ఇది 740, 741, 742, 743, 744, 745, 746, 747, 748, 749. సో మొత్తంగా 739 నుంచి 749 వరకు. సో మీకు ఇక్కడ క్లియర్ ఒకటే వర్డ్లో రాసిస్తా, 739 నుంచి 749 వరకు. సో ఈ సర్వే నంబర్లలో 149 ఎకరాలతోటి ఒక వెంచర్ చేసిన ఒక వ్యక్తి, 149 ఎకరాలతో ప్లాట్లు. సో అప్పట్లో మీ భాషలో చెప్పాలంటే ప్లాట్లు కొట్టిండు మొత్తం. సో ప్లాట్లు కొట్టిండు. సో ఆ టైంలో 1985 టైంలో ఇక్కడ గజానికి ఒక 30 రూపాయల నుంచి 40 రూపాయలే ఉండేనట, 30 రూపాయల నుంచి 40 రూపాయలు గజానికి. సో ఆ టైంలో చాలామంది కొనుక్కున్నారు, కాకపోతే డెవలప్మెంట్కి అక్కడికి పోలేదు, ఎందుకంటే అది నివాసయోగ్యమైనది కాదు, నగరానికి చాలా దూరంగా ఉందనే ఉద్దేశంతో చాలామంది అక్కడికి పోలేదు. ఆ తర్వాత ఈ 15-20 ఏళ్ళ కాలంలో అక్కడ డెవలప్మెంట్ కావడం, సిటీ ఫాస్ట్గా గ్రో కావడంతో అక్కడికి వెళ్దామని చెప్పేసి చాలామంది ఒక 600 నుంచి ఒక 700 మంది అక్కడ ఆల్రెడీ ఇండ్లు కట్టుకోవడానికి అయితే ఇండ్లు అయితే కట్టుకున్నారట. సో కాల్ మాట్లాడమని అడ్రస్ చెప్పాయన బయట. సో 600 నుంచి 700 ఇండ్లు అయితే చాలామంది కట్టుకున్నారు. సో 700 అయితే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్, అసలు చిక్కు ఇక్కడ వచ్చింది. 149 ఎకరాలతోటి ప్లాట్లు కొట్టిన తర్వాత ఇక్కడ చాలామంది కొనుక్కున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ధరణి ఎప్పుడైతే వచ్చిందో, ధరణి కంటే ముందు నుంచి ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన టైంలో ఒక వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ వెంచర్ చేసిన సానికి సంబంధించిన వారసులను కొంతమందిని పట్టుకొని, వాళ్ళ వారసులను కొంతమందిని పట్టుకొని దీన్ని ఇది వ్యవసాయ భూమిగా చూపెట్టిండి. ఇక ఇక్కడనే సమస్య మొదలైంది. వ్యవసాయ భూమి కింద చూపెట్టిండు కొంత.
సో ఈ ప్లాట్లు కొట్టి వీళ్ళందరికీ సేల్ చేసి ఇప్పుడిప్పుడే ఇండ్లు కట్టుకుంటున్న తరుణంలో ఇది మొత్తం వ్యవసాయ భూమిలాగా చూపించి ఒక వ్యక్తి దీన్ని మొత్తం ఆక్యుపై చేయడం జరిగింది. సో ఆక్యుపై చేసి తర్వాత వీళ్ళంతా కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినా కూడా దానికి సంబంధించిన ఇంకా పూర్తి స్థాయి న్యాయం జరగలేదు. కోర్టుకు పోతే ఇది వ్యవసాయ భూమి కాదు, ఖచ్చితంగా ప్లాట్లే వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది తాగిపియడం, తినిపియడం, కొంత అనుచర వర్గాన్ని మెయింటైన్ చేసి అక్కడ స్థానికులను కొత్త ఎందుకంటే ఇండ్లు ఇంకా అప్పుడప్పుడు అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి అసాంఘిక కార్యకలాపాల ద్వారా అక్కడ ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురి చేసి మందు తాగడం, బీరు బాటిల్ అక్కడనే విసిరేయడం, ఇట్లా రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తే అక్కడికి ఒక 60-70 మంది చాలామంది ఆల్రెడీ అమ్ముకొని కూడా వేరట. సో ఒక 206 మంది 200 పైచీలకు ప్లాట్లు మళ్ళీ వీనికి ఎవడైతే భయపడిస్తుండో వానికి ఇచ్చేసి పోయిరట ఇక భయానికి. సో మొత్తంగా ఇట్లా వ్యవసాయ భూమి కింద చూపెట్టి వీళ్ళు ఇంత కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ఇప్పుడు 30 నుంచి 40 వేల పైచీలకు పలుకుతుందట ఇక్కడ. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత? ఒక 200 గజాలకు సంబంధించినవి. ఈ 1985లో సర్వే నెంబర్ 739 నుంచి 749 వరకు ఏదైతే 149 ఎకరాలతో ప్లాట్లు ఏర్పడేవి అవన్నీ 200 గజాలు ఒక్కొక్కటి. సో ఈచ్ 250 ఇవి 200కు సంబంధించిన 200 గజాలకు సంబంధించిన ప్లాట్లు. అయితే ఇవి 30,000 నుంచి 40,000 దాకా పలుకుతుందట. సో 30,000 నుంచి 40,000 వాళ్ళకి గతానికి వాళ్ళకి ఈ భూమిని 5,000కు 10,000కే ఇచ్చిపోవాలట. వాళ్ళు భయపడే అక్కడ ఉన్న వాళ్ళంతా 5,000 నుంచి 10,000 గంతే, 10,000 కూడా లేదు నాకు తెలిసి. సో ఇట్లా ఇచ్చి కూడా పోవాలని చెప్పి భయప్రాంతాలకు గురి చేస్తారు. అంతవరకు ఓకే, వీళ్ళు కోర్టుకు పోతున్నారు, రకరకాలుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి ఎంపీ, సో మల్కాజ్గిరి ఎంపీ అక్కడికి వస్తున్న తరుణంలో కూడా ఎంపీ గారు అక్కడికి వస్తున్నారని తెలిసి కూడా అక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, అక్కడ ఎలాంటి కార్యక్రమం జరగకుండా చూసే ప్రయత్నం చేయడం, టెంట్లు వేస్తా అంటే నిరసన చెప్తా ఉంటే టెంట్లు వేయకుండా వాళ్ళని భయపెట్టియడం, కుర్చీలు వేస్తా అనేటువంటి భయపట్టియడం, అక్కడ ఏ కార్యక్రమం చేద్దామన్నా అందరి భయభ్రాంతులకు మన ఈటల రాజేందర్ పోయేటప్పుడే భయభ్రాంతులకు గురి చేసిరట. సో ఇక్కడ ఏం జరిగిందని చూద్దామని చెప్పేసి ఈటల రాజేందర్ ఆ ప్రదేశానికి వెళ్ళిన తరుణంలో అదే మందిలో వీళ్ళు వచ్చిరట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపట్టారు. సార్ ఈయననే మొన్నటి నుంచి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తుంది, వీళ్ళే అతని మనుషులు, వీళ్ళని కొంతమంది గుర్తుపట్టేసరికి ఏంద్రా బిడ్డ నీ సంగతి ఏందని చెప్పేసి గల్ల పట్టుకుంటారు మన ఈటల రాజేందర్. సో ఆయన దగ్గరికి పోయేసరికి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇంకా ఆవేశంతో కొట్టడం స్టార్ట్ అయింది. మొత్తంగా ఈటల రాజేందర్ ఈ రకంగా దాడి చేయడం అయితే మొట్టమొదటిసారి నాకు తెలిసి చూడుతున్నాను. సౌండ్ అయితే వచ్చింది, ఒక దెబ్బనైతే కొట్టాడు ఈటల రాజేందర్. సో మరి ఇక్కడ అసలు ముచ్చట మొదలవుతుంది. చాలామందికి ఈ సమస్య కంటే కూడా అసలు ఈటల రాజేందర్ ఎందుకు కొట్టిండు అనే దానికంటే కూడా కొట్టడం వల్ల ఏమవుతుంది అనే దాని తర్వాత పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి సో అనే ఒక పెద్ద చిక్కు ప్రశ్న రావద్దు. నాకు తెలిసి రేపటి నుంచి థంబ్నెయిల్స్ కూడా వస్తాయి. ఈ ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి వస్తుందా రాదా, ఈ కొట్టిన తర్వాత అధిష్టానం ఎట్లా చూస్తుందో, ఇట్లా రకరకాల ప్రశ్నలు, రకరకాల థంబ్నెయిల్స్ కూడా వస్తాయి యూట్యూబ్ ఛానల్లో. కానీ ఇది వరకు ఈ ఎపిసోడ్ వరకు మాత్రం ఈటల రాజేందర్ చేసింది కరెక్టే అని చెప్పేసి అయితే జనాలు చాలా వరకు అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ అంతమంది ఏకశిలానగర్ సంబంధించిన వ్యక్తులని, ప్రజల్ని రకరకాల ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని కొట్టడంలో తప్పులేదు. సో ప్రజల కోసమే కొట్టిన, నేను న్యాయం గురించే కొట్టిన అని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా బయటకు వచ్చి వివరణ ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు అయితే చేయడం కరెక్టే అంటున్నారు. ఒక రకంగా భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ అంటే మాస్ లీడర్, సో మాస్ని అట్రాక్ట్ చేస్తాడు, కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, దాన్ని జనాలు ఇష్టపడ్డారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా చాలామంది కార్యకర్తలు కూడా బండి సంజయ్ మళ్ళీ అధ్యక్షుడు అయితే మంచిగా ఉండని కొంతమంది అనుకుంటున్న తరుణంలో, మరోవైపు ఇటు ఈటల రాజేందర్కి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వినబడుతున్న తరుణంలో ఇక బండి సంజయ్కి అయితే అవకాశం లేదు, నేను పోటీలో ఉండే అవకాశం లేదని బండి సంజయ్ కన్ఫర్మ్ చేసిండు. ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ లేకున్నా సరే ఈటల మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కావచ్చు అని చెప్పేసి మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం, ఇట్లా ఇవన్నీ కారణాలు క్రోడీకరిస్తే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ క్రోడీకరిస్తే ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అనుకుంటున్న తరుణంలో మరి ఈ అగ్రెసివ్నెస్ కూడా పరిగణలో తీసుకుంటే ఒక రకంగా మాస్ లీడర్ అనే మార్కులు కూడా ఈటల రాజేందర్ దానికోసం ప్రయత్నం చేస్తున్నా అని కూడా అనిపించక మానదు. సో ఏదేమైనా మనం అక్కడ జరిగిన సంఘటనని వేరే దానికి వక్రీకరించడానికి లేదు. సో జస్ట్ మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం అంతే. ఈటల రాజేందర్కే భారతీయ జనతా పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పి, సో ఏ రకంగా ఈటల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతున్నారు, దానికి ఆయనకున్న అడ్వాంటేజెస్ ఏంది, మిగతా వాళ్ళకున్న డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఏందని మనం ఒక వీడియో చేసినాం. దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో కోకోలు ఉన్నాయి.
ఒకవేళ అది అనౌన్స్ అయ్యే కంటే ముందు కానీ అనౌన్స్ అయినాక తర్వాత కానీ దానికి గల కారణాలతోటి మళ్ళొక వీడియో చేసుకుందాం. సో మొత్తంగా ఇది ఇవాళ ఈటల రాజేందర్ ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి గల కారణాలు అయితే ఇవి. ఏకశిలా నగర్లో అక్కడ 1985లోని సర్వే నెంబర్ 739 to 749లో 149 ఎకరాలలో జరిగినటువంటి గోల్మాల్కి సంబంధించి ఇబ్బందులకు సంబంధించి ఈటల రాజేందర్ అట్లా వ్యవహరించాల్సి వచ్చిందని అయితే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది.